సస్పెన్షన్ చేయడానికి అన్ని విధాలుగా ముహూర్తం ఫిక్స్ అయింది. గత కొన్ని రోజుల నుంచే ఇదంతా ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టారు. కవిత ఎప్పుడు ఎక్కడ టంగ్ స్లిప్ అవుతుందో చూసి మరి సస్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారని తెలుస్తుంది. నిన్న ఆ రోజు రానే వచ్చింది, సస్పెన్షన్ చేశారు, నోటీస్ కూడా ఇవ్వలేదు. ఏం జరుగుతుంది అసలు? ఏది కూడా ఒక ఆచరణీయంగా ఏది కూడా జరగట్లేదు. కవిత గారు ఏదైతే అమెరికా పర్యటన పోగానే దొంగ దెబ్బ తీయాలనేటువంటి లక్ష్యంతో కనీసం జనరల్ బాడీ మీటింగ్ లేకుండా కార్మిక పక్షపాతిగా ఉన్నటువంటి కవిత గారిని టీబీజీ కేసు నుంచి తప్పించారు. టీబీజీ కేసు నుంచి తప్పించిన తర్వాత మేము వచ్చి ఏం చెప్పినాము, ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి 650 పేజీల రిపోర్ట్లో ఈ వయసులో కేసీఆర్ గారికి సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, దీనికి కారణం ఎవరు, ఆ రోజు అవినీతి చేసినటువంటి దాంట్లో క్రెడిట్కి వచ్చేసరికల్లానేమో కాళేశ్వరరావు అనేగానే అధికారంలో ఉన్నప్పుడు ఈ క్రెడిట్ హరీష్ రావు తీసుకుంటాడు. కానీ అవినీతి జరిగిందనేసరికల్లా దీని అంతటి కారణం ముఖ్యమంత్రి, అప్పుడు ఉన్నటువంటి నాటి ముఖ్యమంత్రి అని చెప్పేసి ఈ సంబంధించినటువంటి ముళ్ళు కేసీఆర్ వైపు చూపెట్టే ప్రయత్నం చేస్తుంటే ఒక బిడ్డగా తట్టుకోలేక తన రక్త సంబంధం కాబట్టి ఈ వయసులో సార్కి అవసరమా, హిమాలయ పర్వతం లాంటి ఎత్తైనటువంటి ఒక శిఖరం లాంటి వ్యక్తి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు తెలంగాణను సుభిక్షంగా పరిపాలించినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి ఈ టైంలో ఈ యొక్క సిబిఐ విచారణ అవసరమా? పీసీ ఘోష్ కమిషన్ వేసినప్పుడు మీరు ఎందుకు ఎదుర్కోలే? పీసీ ఘోష్ కమిషన్ వేసినప్పుడు తెలంగాణను రాష్ట్రాన్ని బంధుకు పిలిపినందుకు ఇలే ఇవన్నీ చేయకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లకు పరిమితం అయిపోయి ఊకతమ్ముడు ఉపన్యాసాలు చేసినంత మాత్రం తెలంగాణ సమాజానికి ఏమో ఒరిగింది? ఇలా కేసీఆర్ పైన పడ్డటువంటి సిపిఐ మరక పోతుందా? ఇలా నేను అడుగుతున్నా. కవిత గారికి వచ్చేసరికల్లా లిక్కర్ కేసు, కేటీఆర్ గారికి వచ్చేసరికల్లా ఈ ఫార్మా కేసు, కేసీఆర్ గారికి వచ్చేసరికల్లా సిబిఐ కేసు. మరి హరీష్ రావు జీరోనా? హరీష్ రావు మీద ఏముండవా? క్లీన్ చీటా? అట్నే అనుకోవాలి. ఇప్పుడు అదే కదా అర్థమవుతున్నది. వీళ్ళ మీద పోరాటం ఉందా? భవిష్యత్తులో పోరాటం చేసే అవకాశాలు కనిపిస్తుంది. సంతోష్ రావు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత పోరాటం చేసే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ మీద. కుట్రదారులకు ఇప్పటికే కూసాలు కదిలినాయి. కుట్రదారులు ఎవరైతే ఉన్నారో ఏమైనా ఒక అపార భద్రకాలలాగా చూసిళ్ళు. ఆ కుట్రదారులు ఆ అభద్రతా భావంతోనే ఈరోజు కవిత గారిని బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేసిళ్ళు, బయటికి పంపించిళ్ళు. బయటికి పంపించిన తర్వాత మేము ఆగాల్సిన పరిస్థితి అయితే లేదు కదా. మా కార్యాచరణ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ప్రకటిస్తారు. రేపటి రోజున కవిత గారి యొక్క రాజకీయ చరిష్మా ఏ విధంగా ఉండబోతుంది, అది బీఆర్ఎస్కి నష్టం చేస్తుందా, ఎవరికి నష్టం చేస్తుందా అనేటువంటిది కూడా త్వరలో తేల్చుకుంటాం. కవిత కంటే హరీష్ రావు, సంతోష్ రావు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇప్పుడు ఈ సస్పెన్షన్ విషయంలో చూస్తుంటే. ఎక్కువగా ఇప్పుడు హరీష్ రావు కంటే సంతోష్ రావు కంటే కవిత చాలా తక్కువగా చూసి సస్పెండ్ చేశారు కదా, వాళ్ళిద్దరే ఎక్కువ. కవిత కంటే హరీష్, సంతోష్ మాత్రమే ఎక్కువలాగా కనిపిస్తుంది కేసీఆర్కి. అదే నేను ఏమంటున్నా, కవిత గారి కాంట్రిబ్యూషన్ 19 సంవత్సరాలు తెలంగాణ సమాజంలో ఏం లేదు కదా. కవిత గారు ఇక్కడ ఉన్నటువంటి మహిళా శక్తికి ప్రతిరూపంగా లేదు కదా. మహిళా బిల్లు తీసుకొచ్చిన దాంట్లో కవిత గారి కాంట్రిబ్యూషన్ లేదు కదా. ఉప ఎన్నికలు జరిగినప్పుడు కవిత గారి కాంట్రిబ్యూషన్ లేదు కదా. బీడీ కార్మికుల వైపున ఉండి పుర్రెగుర్తులు తొలగించాలని చెప్పేసి బీడీ కార్మికుల వైపున ఉండి కొట్లాడినప్పుడు ఆమె కాంట్రిబ్యూషన్ లేదు కదా. అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు ఆమె కాంట్రిబ్యూషన్ లేదు కదా. ఇలా జ్యోతిరావు పూలే సంబంధించిన విగ్రహం పెట్టాలని చెప్పేసి బీసీలకు 42% వాటా ఇవ్వాలని చెప్పేసి సంవత్సరంన్నర కాలం నుంచి కొట్లాడుతున్నటువంటి కవిత గారి కాంట్రిబ్యూషన్ ఏం లేదు కదా. అందుకనే సస్పెండ్ చేసిలా. అంటే మంచినీళ్ళు మందులు ఇచ్చేటోడు ఉంటాడు, మేము సస్పెండ్ కావాలి. ఇది ఎట్లాంటి న్యాయం వస్తే తెలంగాణ సమాజం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీలో ఏ నాయకుడు కూడా కవిత గురించి మాట్లాడితే అంటే దానికి స్పందించట్లేదు. కవిత గురించి ఎక్కడ కూడా నెగిటివ్ మాట్లాడలేదు. గతంలో నుంచి కూడా కవిత ఒక్కతే వాళ్ళ మీద మాట్లాడడం, వ్యాఖ్యలు చేయడం, దయ్యాలు ఉన్నాయండి అని చెప్పి కవిత మాత్రమే మాట్లాడింది. వాళ్ళు ఎక్కడ కూడా నెగిటివ్గా మాట్లాడలేదు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కుట్రదారులు నెగిటివ్గా మాట్లాడరు, కేవలం చాప కింద నిరుతిగా కుట్రలు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఆడబిడ్డగా అవమానాల అయింది ఆమె. 10 సంవత్సరాల అధికార పార్టీలో ఉండి కూడా ప్రతిపక్ష నేతగానే ఉన్నది, ఒక పనులు కూడా చేసుకోలేని పరిస్థితి. ఇలా సిరిసిల్ల ఎట్లా ఉన్నది, సిద్దిపేట ఎట్లా ఉన్నది, నిజామాబాద్ ఎట్లా ఉన్నది? ఒకటే ప్రశ్న, సిరిసిల్ల ఎట్లున్నది, సిద్దిపేట ఎట్లున్నది, నిజామాబాద్ ఎట్లున్నది? ఒకసారి దీనికి సమాధానం చెప్పాలా మీరు? అంటే తన నియోజకవర్గానికి కూడా నిధులు ఇవ్వలేనటువంటి విధంగా కవిత గారిని అనగదొక్కింది ఎవరు? ఆ అభద్రత ఎందుకు? ఇలా మేము అంటున్నాం, మరో జయలలిత లాగా, మరో మమతా బెనర్జీ లాగా, మరో మాయావతి లాగా తెలంగాణ అమ్మ పాతగా శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు రేపటి తెలంగాణ భవిష్యత్ రాజకీయాలకు దిక్సూచి కాబోతుంది, ఖబర్దార్ అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తారు. సస్పెన్స్ అయిపోయింది, ఒక క్లారిటీ వచ్చింది తెలంగాణ సమాజానికి. ఇప్పటికైనా చెప్తారా, కవితను పార్టీ నుంచి బయటకి పంపించడంలో కీ రోల్ వ్యవహరించింది ఎవరు? కీలక పాత్ర ఎవరిది? కీలక పాత్ర వహించింది. నిన్నటి పేర్లు అవుట్ అయినాయి. కవిత గారే తన నోటి నుంచి చెప్పిళ్ళు. ఎవరైతే అభద్రతకు లోనవుతున్నారో, ఈమె ఎక్కడ పోటీకి వస్తుందో, ఎక్కడ మా కూసాలు కదిలిస్తుందో, ఎక్కడ మాకు ఉన్న కుర్చీలు కూడా గుంజుకుంటుందో అనేటువంటి అభద్రతకు లోనైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, తెర వెనక రాజకీయం చేసినటువంటి వ్యక్తులు ఇలా గ్రహించాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు సమయంలో, ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి అల్లుడు గద్దెనెక్కినట్టుగా సేమ్ అదే రాజకీయాలు ఈ రోజున బీఆర్ఎస్ పార్టీలో నడుస్తూ ఉన్నాయి. కానీ
అక్కడ అల్లుడు చంద్రబాబు నాయుడు గద్దెనెక్కిండు, ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిండు. కానీ తెలంగాణ జాగృతి ఆ విధంగా చూస్తూ ఊరుకోదు. కేసీఆర్ గారిని కంటికి రెప్పలాగా ఇప్పుడు కూడా కాపాడుకుంటాం, ఇప్పుడు కూడా కాపాడుకుంటాం. ఏంటి మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? కవిత ఏం చేయబోతుంది? పార్టీ పెట్టబోతుందా? వేరే పార్టీలోకి జాయినింగ్ ఏం చేయబోతున్నారు అసలు? అది శ్రీమతి కవిత గారు ప్రకటిస్తారు. ఎట్లాంటి పార్టీలకు చేరేటువంటి పరిస్థితి లేదు. కవిత గారి కంటే ఒక ఓన్ చరిష్మా ఉంది. మొదటి నుంచి ఒక ఇండివిజువాలిటీ ఉంది. ఆ ఇండివిజువాలిటీతో మనం ముందు పోతున్నాం. మాకు ఒక మహిళా బలం ఉన్నది. బతుకమ్మను విశ్వపీఠం పైన నిలబెట్టిన చరిత్ర ఉంది. మాకు అనేక పోరాటాల పందాలను ఎంచుకొని పనిచేసినాం. మేము పనిచేసుకుంటూ పోయేటువంటి బిడ్డలం కాబట్టి ప్రజల ఆదరణ అదే విధంగా వస్తుంది. రేపు కవిత గారు నిర్ణయించిన తర్వాత దీనిపైన ఇంకా ముందుకు పోతా అనుకుంటాం.